వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వరప్రసాద్ చెలుముల. సో ఈరోజు నా జిమ్ రొటీన్లో భాగంగా చెస్ట్ మరియు ట్రైసెప్ వర్కౌట్ చేశాను. సో మొదటగా బార్బెల్ బెంచ్ ప్రెస్. ఇది చెస్ట్కి సూపర్ ఎక్సర్సైజ్ అన్నమాట. శక్తి పెంచడానికి, చెస్ట్ స్ట్రాంగ్ అవ్వడానికి బేసిక్ కానీ పవర్ఫుల్ వర్కౌట్. సో దీని తర్వాత ఇవి త్రీ రెప్స్ చేసిన అనమాట. ఐ మీన్ 3 సెట్స్. సెట్కి వచ్చేసి 16 అనమాట. సో దీని తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ మిషన్. సో ఇది అప్పర్ చెస్ట్కి బాగా పనిచేస్తుంది, చెస్ట్ని డిఫైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ వర్కౌట్ నేను 3 సెట్లు చేసిన. సెట్కి వచ్చేసి 15 to 16 వరకు ఒక్కొక్క సెట్కి 16 రెప్స్ చేసిన అన్నమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. సో అలాగే దీని తర్వాత దీని తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే డిక్లైన్ బెంచ్ ప్రెస్ మిషన్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డిక్లైన్ బెంచ్ ప్రెస్ అనేది లోయర్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఇది చెస్ట్కి పూర్తిగా ఆకారం ఇవ్వడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ వర్కౌట్స్ కూడా నేను 3 సెట్స్ చేసిన. ఒక్కొక్క సెట్కి 16 రెప్స్ అన్నమాట. సో కన్సిస్టెంట్గా ఇలా చేయడం వల్ల చెస్ట్ అనేది చాలా బలపడుతుంది. సో దీని తర్వాత నేను చెస్ట్ పుల్ ఓవర్ మిషన్. ఈ వర్కౌట్ వల్ల చెస్ట్ ఓపెన్ అవుతుంది, శక్తి కూడా పెరుగుతుంది. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఇది నాకు ఫేవరెట్ అన్నమాట. అంటే ఫేవరెట్ వర్కౌట్లో ఇది ఒకటి అన్నమాట. సో ఇవి కూడా నేను 3 సెట్స్ చేసిన. ఒక్కొక్క సెట్కి 16 రెప్స్ అన్నమాట. సో అలాగే దీని తర్వాత కూడా వేరే ఎక్సర్సైజ్ ఏంటంటే చెస్ట్ ఫ్లై మిషన్. సో ఈ చెస్ట్ ఫ్లై మిషన్ అనేది చెస్ట్కి వైడ్ షేప్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో చూసినట్లయితే చాలా బాగా అనిపించింది, కాకపోతే ప్రాపర్గా చేయాలి. సో ఈ వర్కౌట్లో కూడా నేను 3 సెట్స్ అన్నమాట. ఒక్కొక్క సెట్కి 16 రెప్స్ చేసిన. కొంచెం బలంగా తీసుకోవాల్సి వచ్చింది, బట్ వెయిట్ తక్కువనే వేసుకున్నా. ఓకే. అలాగే నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ చెస్ట్ ప్రెస్ మిషన్ అన్నమాట. ఇది చెస్ట్ని సేఫ్గా కరెక్ట్ ఫారంలో బలోపేతం చేస్తుంది. ఇది బిగినర్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ వర్కౌట్ కూడా నేను 3 సెట్స్, సెట్కి 16 రెప్స్ లాగా నేను కంప్లీట్ చేసిన. చాలామంది అందరూ వెయిట్లు ఎక్కువ వేసుకోకు, చూసుకోండి అంటారు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్స్ చూసుకొని నాకు అయినంత వరకు వేస్తున్నాను అనమాట. ఈ వర్కౌట్ తర్వాత నేను కేబుల్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఇది హ్యాండ్స్ని స్ట్రాంగ్ అవ్వడానికి చాలా మంచి వర్కౌట్ అన్నమాట. సో ఇది కూడా నేను 3 సెట్స్ చేసిన. ఒక్కొక్క సెట్కి 16 రెప్స్ లాగా నేను కంప్లీట్ చేశాను అన్నమాట. సో ఇది కూడా నాకు చాలా అనిపించింది, కాకపోతే సింగిల్ లెగ్తో నిలవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో అలాగే దీని తర్వాత రోప్ కేబుల్ అన్నమాట. రోప్ కేబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఇది ట్రైసెప్ని అందంగా ఆకారంలో ఉంచడంలో ఇది చాలా వర్కౌట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మంచి డెఫినేషన్ ఇస్తుంది అన్నమాట. సో ఇది 3 సెట్లు చేసిన. సెట్కి 16 రెప్స్ లాగా కంప్లీట్ చేసిన. చివరిగా ట్రైసెప్ కిక్ బ్యాక్ డంబుల్స్. ఇది ట్రైసెప్ని షేప్ చేయడానికి బెస్ట్ ఎక్సర్సైజ్. సో బాగా కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. సో అయితే ఇవాళ చెస్ట్ ట్రైసెప్ వర్కౌట్ ఇంతే ఫ్రెండ్స్. సో ప్రతిరోజు క్రమంగా చేస్తే ఫిట్నెస్ రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తాయి. మీరు స్టార్ట్ చేయండి, హెల్తీగా ఉండండి, మోటివేటెడ్గా ఉండండి. సో చాలామంది ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, మీరు పెద్ద వెయిట్లు వేసుకోవద్దు, చూసుకోండి అని. మీరందరి కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎత్తగలిగే వెయిట్స్ మాత్రమే నేను
చేస్తున్నాను అన్నమాట. దానికి మించి నేను వెళ్ళట్లేను. ఓకే, మీ సపోర్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఫిట్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.